హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సర్నగిరికి వెళ్తున్నాం. స్టార్ట్ అవుతున్నాం రోడ్ పోండి. మేము మొత్తం చూపిస్తాను. ఇక లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. బైక్ పార్కింగ్ టోకెన్ తీసుకొని బైక్ పార్కింగ్ చేసుకోవాలి. లోపల ఎంత పార్కింగ్ ప్లేస్, ఎంత కార్ పార్కింగ్. మనకి లోపలికి వచ్చేసి కార్ పార్కింగ్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. మొత్తం పార్కింగ్ చేసి పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడికి వెళ్ళాలి. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు అందరం. హలో, ఇప్పుడు వచ్చాం. ఈ ఎండకి జనం అయితే పిచ్చోళ్ళు అవుతారు. మొత్తం 7 కాడికి ఎండైనా పిచ్చోళ్ళు అవుతుంది అంతా. బ్రహ్మరథం ఎంట్రీ ముందు ఉంటుంది మనకి. నైట్ ఫుల్ అయితే వాటర్ ఫాల్స్ వచ్చేస్తాయి ఇక్కడ. మొత్తం లోపలికి వచ్చేస్తాయి మొత్తం వాటర్. ఇది ఇడికెళ్ళి ఎంట్రీ వస్తుంది మొత్తం. ఇడికెళ్ళి స్టార్టింగ్ మన ఎంట్రీ. దేవుడు చూడండి, మనం ఇప్పుడు స్టెప్స్ ముందుకు వచ్చేసినాం. మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ మనం స్టెప్స్ కూడా దేవుని పాదాలు ఉంటాయి అన్నమాట. మొత్తం రాయితో ఉంటాయి, స్టోన్స్తో రెడీ చేశారు. చాలా ఎంత బాగుందో అంత బాగుంటుంది. ఇక్కడ మనం దర్శనం తీసుకోవాలి. దర్శనం తీసుకొని ఇక్కడ ముంగడికి వెళ్తాం. మళ్ళీ చూడండి, ముంగడి స్టెప్స్ అనమాట. స్టెప్స్ మనం 108 స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కేసారు పైకి. మీకు పైకి వెళ్తుంటే మొత్తం చూపిస్తారు. పైకి వెళ్తున్నాము. సాటర్డే సండే చాలా జనం ఉంటారు అన్నమాట. మనకి స్టెప్స్ అయితే పైకి ఎక్కేస్తున్నాం. బ్యాచ్ ఈరోజు సాటర్డే కదా, చాలా ఉంటుంది మనకి. మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అంతా పైకి ఎక్కేసేయాలి. పైకి అయితే వచ్చేసాం. ఒకటి వచ్చారు. మనం కాళ్ళు కడుక్కొని పైకి వెళ్ళాలి అన్నమాట. ఇది మొత్తం మీద టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మనం. ఇక్కడ ఉంటుంది కదా, నేమ్ గరుత్మంతుడు ఉంటాడు. మనం గరుత్మంతుడు దర్శనం వేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి లైన్ కట్టాలి. ఇక్కడ నుంచి వెళ్ళి మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. గణేష్ టెంపుల్. ఇప్పుడు నా వెనక నుంచి వచ్చినాం. వెనక నుంచి దర్శనం చేసుకొని కంప్లీట్ చేసుకున్నాక మన గుడి వెనక నుంచి రావాలి. వెనక నుంచి వస్తే హనుమాన్ దేవుడు ఉంటుంది. ఎంత ఉంటాడు, అంత పెద్దగా ఉంటాడు. హైట్ మనం చూడలేని అంత హైట్ ఉంటాడు దేవుడు. అట్లా కొంచెం ముందుకు ఇట్లా చూసిన తర్వాత రైట్ సైడ్లో కొంచెం అక్కడ ఇక్కడ మన జయగంట మండపం అని ఉంటుంది. ఇక్కడ మన మండపం ఉంటుంది. బెల్లు కొట్టేసాలి. ఇలా కొట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ రైట్ సైడ్ నుంచి గంట బెల్ ఇస్తుంది కదా, బెల్ నుంచి రైట్ సైడ్ రావాలి. అక్కడ నుంచి మనకి విష్ణుమూర్తి దేవుడు ఉంటాడు అన్నమాట. ఆయన మనకి మళ్ళీ ఉంటే దేవుడు పడుకొని ఉంటాడు అన్నమాట వాటర్లో. ఆ వాటర్లో చాలా హైట్, మ్యాక్సిమం 12 ఫీట్స్ ఉంటాడు. 12 ఫీట్స్ ఎక్కువ ఉంటాడు. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం రాయితో కట్టారన్నమాట. చూడండి, మొత్తం చూపిస్తాను. మొత్తం రౌండ్ అప్ చేసి చూపిస్తాను వీడియో.
చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. మొత్తం ఫస్ట్ అందరు భక్తులు చూడాల్సింది ఇదే అనమాట. స్పెషల్ ఇక్కడ ఇది ఎక్కలేనంత పెద్దగా ఇక్కడనే ఉంది విష్ణుమూర్తి. మొత్తం చూపిస్తారు చూడండి. మనం ఎండింగ్లో చూడాల్సి వస్తామంటే దర్శనం మొత్తం అయిపోయినాక లాస్ట్కి ఇది యూస్ చేసి మనం వెళ్తాం అనమాట బయటకి. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఉంటాడు, బయట నుంచి వెళ్తుంటాం లెఫ్ట్ సైడ్. ఇది మొత్తం వెనక సైడ్ టెంపుల్ సైడ్ వెనక బ్యాక్ సైడ్ వచ్చేస్తాం మొత్తం. ఇది మనం గోమాత, ఇది మన బ్యాక్ సైడ్ టెంపుల్ అనమాట. ఇది అన్నదాన చూపిస్తుంది చూడండి. మనకి బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి రావాలి. ఇక్కడ మనకి అన్నదానం ఉంటుంది అనమాట. ఇది ఏ టైంలో ఉండటం మధ్యాహ్నం టైంలో పెడతారు ఇక్కడ అన్నదానం. మనకి చూడాలి లైన్ కట్టాలి, క్యూ ఉంది కదా, ఈ క్యూ కట్టాలి. చాలా మంది దూరం అంటే ఇక్కడ చాలా మంది అంటే చాలా మంది. శనివారం సండే అయితే చాలా మంది వస్తారు ఇక్కడ. ఇలా క్యూ కట్టేసి ఎందుకంటే చాలా మంది వస్తారు కాబట్టి లోపల పబ్లిక్ కట్టట్లేదు అనమాట. ఇవి మనం బయట నుంచి ఇట్లా కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ మనకి క్యూ లైన్ కట్టేస్తే మంచిగా ఉంటుంటాయి. ఎండలు పెడతారు, పబ్లిక్ కూడా చాలా రిస్క్ అనిపిస్తుంది ఇక్కడ. ఈ లైన్లో లోపలికి వెళ్ళాలంటే చాలా సెక్యూరిటీ కూడా. ఇక్కడ మనం లంచ్ అన్నదానం చేసిన తర్వాత మనకి వెనక నుంచి రావాలి, బయటికి రావాలంటే ఇక్కడ నుంచి రావాలి. ఇక నీకు ఇది మనం గోపురం అనమాట. మన వెంకటేశ్వర స్వామి మిడిల్లో ఉండగా మధ్యలో అది బ్యాగ్ గోపురం మీకు మొత్తం దగ్గర నుండి చూపిస్తుంది. జల వెంకటేశ్వర స్వామి ఉంటాడు, గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, జూమ్ చేసాడు అది. అక్కడ మనం లెఫ్ట్ సైడ్ రైట్ దేవుని దర్శనం చేసుకుని ఇక్కడ వచ్చినప్పుడు కనిపిస్తుంది.